ఏఐసిసి కార్యదర్శి సంపత్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం గారు, రావునా రండి, పెద్దలు హనుమంతరావు గారు కూడా వచ్చేశారు. సంపత్ గారు, కైలాస్ గారు, భాస్కర్ గారు, సిద్ధేశ్వర్ గారు, చరణ్ గారు. మక్కాలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన, 40 మందికి పైగా చనిపోవడం, అందులో అంతా హైదరాబాద్కి చెందినవారు ఉండడం చాలా బాధాకరమైన విషయం. అల్లాని దర్శించుకోవడానికి పోయి ఇలాంటి దుర్ఘటన జరగడం, వారందరూ కూడా దాంట్లో చనిపోవడం చాలా విషాదకర సంఘటన. నేను పెద్ద హనుమంతరావు దీన్ని తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. కారవాన్, రామ్నగర్, అడిక్మెట్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అక్కడికి పోతా ఉన్నాం. మేము పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించినారు. తగు రీతిన సాయం అందే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు. వాళ్ళు సహాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా విషాదకరమైన సంఘటన. కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది మదీనా వరకు. ఇంకేమున్నాయి? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ. ఒక ఏఐసిసి కార్యదర్శి సంపత్ గారు లేవరెత్తిన ప్రశ్నలు డెఫినెట్గా పరిశీలిస్తాము. ప్రతి పార్టీలో ఇలాంటి మొక్కలు ఉండొచ్చు. మా దగ్గర కూడా అలాంటి ఏమైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్గా దాని మీద విచారిస్తాం. అంటే డెఫినెట్గా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం. సంపత్ గారు అనే పేర్లు ఇస్తే వాటిపై కూడా ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము, పాత కొత్తల కలయికతో ముందుకు పోతుంది. పాత వారికి ఉండాల్సిన ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. పాత వారికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశం ఇస్తాం. డెఫినెట్గా అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం కొత్త వారికి అవకాశాలు ఇస్తాం. ఎన్నికలకు మీరు చూశారు, చాలామంది ఇతర పార్టీ నుంచి సీనియర్లు మా పార్టీలో చేరడం వల్ల కొంత మార్పు వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. అలాంటి వారికి కూడా అవకాశం ఇచ్చాం. దానివల్ల పాత వారికి ఏం అవకాశాలు ఉండకుండా పోవు. పాత వారిని ప్రయారిటీ ఇస్తూనే కొత్త వారికి కొత్త అవకాశాలు ఇస్తాం. చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. ఇంకేమున్నాయి? డిసిసిల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది. మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు. అంతే నిర్ణయం ఏఐసిసి ప్రకటిస్తుంది. ఎప్పుడైనా రావచ్చు జాబితా. క్యాబినెట్ మన పరిధిలో అంశం కాదు. నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏఐసిసి మధ్య ఉన్నటువంటి అంశం అది వారే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఆయన ఏం చెప్పినా హ్యాండ్ సింబల్కి అయితే సపోర్ట్ చేశారు కదా. అది నవీన్ యాదవ్ చేశారా, కాంగ్రెస్ పార్టీకి చేశారా? హ్యాండ్ సింబల్కి సపోర్ట్ చేశారు. బీహార్లో
జాతీయ రాజకీయాల దృక్పథంలో వారు అక్కడ క్యాండిడేట్ నిలిపారు. ఒక్కో రాష్ట్రం పరిస్థితి ఒక రకం ఉంటుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రజలు సంపూర్ణంగా మద్దతునిచ్చి మంచి మేరతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక సందేశం ఇచ్చినారు. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము, 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకు చేరుతూ ఉంది, దానివల్ల మేము సంతృప్తిగా ఉన్నామని ఒక సందేశం ఇచ్చినారు. రెండవ సందేశం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు. 25,000 మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓవరావరి ఫైట్లో అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు. బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదనే మాట కూడా చెప్పినారు. ఈ 2 సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి. చూద్దాం, అప్పటి పరిస్థితి అప్పటిది. రాజకీయాల్లో అవసరాలను బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ రానున్న లోకల్ బోర్డు ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మెజారిటీ స్థానం గెలుచుకుంటుంది. థ్యాంక్ యూ. ఎస్, నేను కూడా పాల్గొన్నాను. మంచి అంశం, మంచి ప్రశ్నలు లేవనెత్తినారు. ఇవాళ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్టం మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి. సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు. తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఎరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ 4వ సారి అధికారంలోకి వచ్చింది. 4 పర్యాయాలు అక్కడ అధికారం నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును వేలేసుకుంటాం బీహార్లో. అలాంటి పరిస్థితుల్లో వారిని ఎన్నుకునే సమస్య లేకుండే ఏరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు. అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి. అవకతవకలు, ఓటు చోరీ ఇవన్నీ వల్ల బీహార్లో గెలిచినారు. అది గెలుపు కాదు, అప్రజాస్వామికంగా అనైతికంగా గెలిచినారు. ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓటు చోరీ జరిగింది అనేది ఇప్పటికే రూబడి అయింది. బ్రెజిల్ మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లున్నట్టు ఇంతకన్నా సిగ్గుచేటన విషయం ఏమున్నది? యూత్ కాంగ్రెస్ వారు మంచి కార్యక్రమాన్ని, ప్రజల్ని మేలుకొల్పే కార్యక్రమం చేస్తే వారికి అభినందనలు. డెఫినెట్గా భవిష్యత్తులో హనుమంతరావు గారికి మంచి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ.